ఫారంల పరిస్థితి ఒకసారి మనం చూస్తే వాళ్ళకు సంబంధించిన పార్టీ వాళ్ళే నిన్న సోషల్ మీడియాలో ఫామ్ హౌస్ పాలన కావాలా లేకపోతే ఏదో ఈ ప్రజాపాలన కావాలని పెడితే వాళ్ళ కార్యకర్తలే 1,80,000 మందిలో 78% మాకు ఫామ్ హౌస్ పాలన కావాలని చెప్పి వస్తే వాళ్ళ కార్యకర్తలు చెప్పిన మాటలు ఇలా వాళ్ళ ఫాలోవర్స్ చెప్పిన కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలే ఇలా కేసీఆర్ గారు ఉంటే బాగుండని చెప్పి ఇక నిన్నటికి నిన్న అక్కడ రాజగోపాల్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్ ప్రతి ఊర్లలో జనం పోతే సంవత్సరంలో ఇంత వ్యతిరేకత వస్తుంది అనుకోలే మా పార్టీకి అన్ని రంగాలలో ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది ముఖ్యమంత్రికి అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు రాలేదు మంత్రులకు శాఖల మీద అవగాహన లేదు ప్రజలకు ఇచ్చిన హామీలలో ఎక్కడ పోయినా ప్రతి ఊర్లో నిన్న వాళ్ళు పెట్టినటువంటి సభలలో గ్రామ సభలలో ఎక్కడికక్కడ నిలదీశారు మా సంగతి ఏంది మీరు చెప్పింది ఏంది మాకు ఎప్పుడు తీరుస్తారు ఎప్పుడు ఇస్తారు ఆ తులం బంగారం ఎప్పుడు ఇస్తారంటే సమాధానం లేదు రైతు బీమా అటే పోయింది రైతు బంధుకు సమాధానం లేదు ఇవన్నీ కూడా ప్రజలలో అడిగేసరికి వాళ్ళ దగ్గర ఎలాంటి సమాధానాలు లేవు ఒక పక్కన స్పీకర్ గారి పదవిలో ఉన్నటువంటి వారి పార్టీ నాయకుడే ఇవాళ మాకేం తెలియక అవగాహన లేక ఆ బడ్జెట్ ఏందో ఖర్చు ఏందో ఇవన్నీ తెలియక మేము గాలికి వచ్చిన మాటలు మాట్లాడినాం కానీ ఇవాళ ప్రజల్లో పోలేని పరిస్థితి ఉన్నది ప్రజలందరూ కూడా ఇవాళ తిరగబడతా ఉన్నారు ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తా ఉన్నారు ఇలా కేసీఆర్ హయాంలో రైతులంతా కూడా బాగున్నారు కేసీఆర్ హయాంలో గురుకుల పాఠశాలలు బాగుండే కేసీఆర్ హయాంలో రియల్ ఎస్టేట్ బాగుండే కేసీఆర్ హయాంలో అన్ని వర్గాలకి సంక్షేమ పథకాలు అందినాయి ఇలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పథకాన్ని కూడా సరిగా అమలు చేయలేక కేవలం కేసులు ఎన్నో చెప్పేసి ఆ కేసు ఈ కేసు అని చెప్పేసి కాలక్షేపం చేస్తున్నారు కానీ ఈ గత 13 నెలల పాలనలో చూస్తే ప్రజలకు ఒరిగింది శూన్యము ఇలా తెలంగాణ రైతాంగము మళ్లీ ఆత్మహత్యల పాలైతా ఉన్నారు గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు చనిపోతా ఉన్నారు ఇలా పోలీసుల మీద లాఠీ చార్జీ చేసే పరిస్థితి వచ్చినది విద్యార్థులకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు ఏ నెలలో ఎన్ని జాబులు ఖాళీ ఉంటాయి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పినారు ఇంతవరకు ఒక జాబ్ క్యాలెండర్ లేదు ఒక ఉద్యోగం యొక్క నోటిఫికేషన్ లేదు గత ప్రభుత్వంలో మీరు ఇచ్చిన 50,000 ఉద్యోగాలకే వాళ్ళు ఈ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి మేమే ఇచ్చినామని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతూ సభలు పెడుతూ మరి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఏ వర్గం కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సంతోషంగా లేదు ఇవాళ కృష్ణా సంబంధించినటువంటి నీళ్లు పోతిరెడ్డిపాడు ద్వారా గానీ మిగతా ప్రాజెక్టుల ద్వారా గానీ ఇక్కడ నుంచి నీళ్లు ఆంధ్రకు తీసుకుపోతుంటే దాని మీద ఈ ప్రభుత్వం మాట్లాడటం లేదు ఏ రకంగా చూసినా కూడా ఇలా తెలంగాణ సమాజంలో ఒక పక్కన బొమ్మలు మారుస్తూ అక్కడ ఉన్నటువంటి విగ్రహాలను మారుస్తూ లేదంటే కాకతీయ కళాతోరణం మారుస్తాని కొంతకాలం లేకపోతే కొన్ని కేసులు అని చెప్పేసి కాళేశ్వరంలో కమిషన్ అని చెప్పేసి లగచర్ల కేసు అని చెప్పేసి తర్వాత ఈ ఫామ్ ల కేసు అని చెప్పి ఓకే ఉపేందర్ గారు మళ్ళీ వస్తాం మిగిలిన వాళ్ళందరి దగ్గర కూడా ఒపీనియన్ తీసుకొని వాళ్ళ ఒపీనియన్ తీసుకుని మళ్ళీ వస్తాం మనం డీప్ గా డిస్కస్ చేద్దాం మనతో పాటు భారతీయ జనతా పార్టీ నుంచి అమర్నాథ్ గారు జాయిన్ అయ్యారు నమస్తే అమర్నాథ్ గారు ఓకే ఉపేందర్ గారు ఒకసారి మనం బీజేపీ వెర్షన్ విందాం అమర్నాథ్ గారు ఏం చెప్తారు ఈ రోజు కేసీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు చూశారు దానికి ఇమీడియట్ కౌంటర్ గా వెంటనే సీఎం రేవంత్ రెడ్డి కూడా రెస్పాండ్ అయినటువంటి సిచ్యువేషన్ మొత్తం పొలిటికల్ గా కొంత హీట్ క్రియేట్ అయింది ఈ రెండు పార్టీల మధ్య బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ మధ్య యాజ్ ఎ బీజేపీకి ఏం చెప్తారు మొదట మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు మన వ్యూవర్స్ అందరికి నమస్కారం అండి ఈరోజు ఎట్లా ఉన్నదంటే ఒక ఒలింపిక్ గేమ్స్ తర్వాత ఇంకో ఒలింపిక్ గేమ్స్ రికార్డులు బద్దలు కొట్టినట్టు అబద్ధాల ఆడుట్లో నిరంకుశ పాలన అందించుట్లో మూర్ఖపు పాలన అందించుట్లో 10 సంవత్సరాలు వాళ్ళు ఒక రికార్డు సృష్టిస్తే దాన్ని ఈయన 1 సంవత్సరంలోనే బ్రేక్ చేసేసాడు సో వారు ఏదైతే 10 సంవత్సరాలలో దుర్మార్గపు పాలన అందించి అంతకన్నా దారుణంగా ఈయన ఈ 13 నెలలుగా పరిపాలిస్తున్నట్టు మనకు కనబడుతున్నది ఇప్పుడు వారేం చేశారు 2018లో ఎలక్షన్స్ అయిన తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ పోస్ట్ పోన్ చేశాడు ఆ తర్వాత అసలు క్యాబినెట్ ను కూడా వేయకుండా టైం వేస్ట్ చేశాడు ఇప్పుడు కూడా ఈ ముఖ్యమంత్రి గారు కూడా సర్పంచ్ ఎన్నికలను పోస్ట్ పోన్ చేస్తున్నారు ఖచ్చితంగా చేయాలి అని మనం అందరం కోరుకున్నప్పుడు లోకల్ పార్టీస్ నిర్వీర్యం చేసి ఇంకా ఇప్పుడు ఆయన ఎందుకు పెడతలేడు ఈ పార్టీకే పెట్టాల్సిన సర్పంచ్ ఎన్నికలు పెడతలేడు ఎందుకు పెడితే వెంటనే పైసలు ఇవ్వాల్సి వస్తుంది అక్కడ వాళ్ళ నుంచి గ్రామ సభల్లో తీర్మానాలు చేసి ఇది కావాలి అది కావాలి సీసీ రోడ్లు కావాలని వాళ్ళు అడుగుతారు
సో ఇది చేయలేని చాతగాని ముఖ్యమంత్రులు మనము 11 సంవత్సరాలుగా చూస్తున్నాం. రెండో విషయం, ఈ రోజు మీరు అడిగిన పర్టికులర్ క్వశ్చన్ లో వెళ్తే, ఈ రోజు కేసీఆర్ గారు మాట్లాడిన దానిలో అసలు ఏమన్నా అంటే ఆయన ఏం మాట్లాడాలి? ఒక 10 సంవత్సరాలు గౌరవమైన పదవిలో ఉండి ఈ రాష్ట్రాన్ని 15 సంవత్సరాలు ఒక ఉద్యమ నేతగా గుర్తింపబడ్డ కేసీఆర్ గారు దేని గురించి మాట్లాడాల్సి ఉండే? అంటే ఈ గవర్నమెంట్ వన్ ఇయర్ లో ఏ విధంగా ఫెయిల్ అయింది, ఎందుకు మనం ఈ అంశాలలో వెనుకబడుతున్నాము, ఈ వెనుకబడకుండా ఏం చేయాలి, ఇది చేసేది ఉండే కనీసం నెక్స్ట్ 4 ఏళ్లలో ఇవి చేయండి అని చెప్తే బాగుండేది. అట్లా చెప్పకుండా, ఎందుకంటే ఆయన యాక్చువల్గా ఇవన్నీ అసెంబ్లీలో చెప్పాల్సిన అక్కర ఉండే. అసెంబ్లీలో ఆయన వెళ్ళాడు, ఆయన అసెంబ్లీలో వెళ్ళాడు, బయట ప్రెస్ మీట్లు పెట్టాడు, ఇంట్లోనే కూర్చుంటాడు. మరి ఆయన ఇంట్లో ఏం చేస్తాడో మనకు తెలియదు, ఆయన పర్సనల్ లైఫ్ ఆయన ఇష్టం. కానీ ఆయన ఒక ప్రతిపక్ష నేతగా ఖచ్చితంగా బయటకు వచ్చి ప్రజల గురించి, పేదవాళ్ళ గురించి, మహిళల గురించి, డిప్రెస్డ్ కమ్యూనిటీస్ గురించి, దళితుల గురించి మాట్లాడాల్సిన అక్కర ఉన్నదా లేదా? ఈ రోజు రైతు భరోసా ఒక 2 సీజన్లు వీళ్ళు ఎగ్గొట్టారు రైతులకు. అంటే 7,500, 7,500, 15,000 రూపాయలు వీళ్ళు బాకీ పడ్డారు. ఇది ఎవరు అడగాలండి? భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తున్నది. భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో మాట్లాడితే సస్పెండ్ చేస్తున్నారు, బయట మాట్లాడితే ఇప్పుడు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ అధినేత ఏం చేయాలి? ఈ విషయం గురించి మాట్లాడాలి. ఆయన మాట్లాడతలేడు. ఇప్పుడు ఈ రోజు వచ్చి నేను గమనిస్తున్నా, ఏం గమనిస్తాడు ఆయన? 5 సంవత్సరాలు గమనిస్తూనే ఉంటాడా? ఏమో ప్రభుత్వానికి కొంత టైం ఇచ్చారు అనుకోవచ్చేమో కదా అమర్నాథ్ గారు, ప్రభుత్వానికి కొంత టైం ఇచ్చారేమో అనుకోవచ్చు కదా, ఒక ఏడాది వరకు సర్దుకునేందుకు అవకాశం ఇచ్చారు అనుకోవచ్చు కదా. ఒక నిమిషం ఉపేందర్ గారు ప్లీజ్ క్రాస్ టాక్. రిటైర్మెంట్ పాలిటిక్స్, పార్ట్ టైం పాలిటిక్స్ చేద్దండి. అట్లా చేశారంటే చేయద్దు. ఇదంతా పార్ట్ టైం పాలిటిక్స్ టెక్నిక్ అండి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్న రోజులలో కూడా కేసీఆర్ గారి వైఖరి చూసినట్టయితే మీరు, ఆయన ఎవ్రీ 3 నెలలకు ఒకసారి స్ట్రాటజిక్ గా బయటకు వస్తుండే. ఈ 3 నెలలు అయితే ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థుల్లో, లేకుంటే తెలంగాణ సబ్బండ వర్గాలో, లేకుంటే జేఏసీఓ నడిపిస్తుండే ఉద్యమాన్ని. ఆయన 3 నెలలకు ఒకసారి బయటకు వచ్చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి కొన్ని పడికట్టు పాటలు మాట్లాడేసి దాన్ని ముందుకు తీసుకెళ్తుండే. సరే, అది ఒక ఉద్యమంగా అది నడిచింది కావచ్చు, అది సక్సెస్ అయింది కావచ్చు, నేను కాదనట్లేదు. కానీ అదే ఒక ప్రభుత్వానికి వచ్చేసరికి ఒక ప్రతిపక్ష నేతగా ఏం చేయాలి అనే ఆయనకు ఇచ్చిన బాధ్యతను ఆయన నిర్వర్తించే విధానం అయితే ఇది కాదండి. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడాల్సి ఉండే? నేను ఒకటి జస్ట్ గివ్ మీ 30 seconds ప్లీజ్, జస్ట్ గివ్ మీ 30 seconds. రేవంత్ రెడ్డి గారు ఏం చేయాల్సి ఉండే అంటే అసలు దాన్ని పట్టించుకోకుండా వారు ఓన్లీ నెక్స్ట్ 4 years లో ఏ విధంగా తెలంగాణకు ఆయన చేయబోయే అంటే గొప్ప గొప్ప పనులు కావచ్చు, ఏ విధంగా తెలంగాణకు మంచి చేస్తాడో అది చెప్పేది ఉంది. అది చెప్పకుండా సార్ 13 నెలల నుంచి ఆయన ఒకే ఒక విషయాన్ని పట్టుకొని వేలాడుతున్నాడు. ఏంది? పాత గవర్నమెంట్ ఇది చేసింది, పాత గవర్నమెంట్ ఇది చేసింది, కేసీఆర్ ని తిట్టడము, కేటీఆర్ ని తిట్టడము, ఇంకోళ్ళని తిట్టడము, కిషన్ రెడ్డి గారిని తిట్టడం. దానివల్ల ఎవరికి లాభం అండి? తెలంగాణకి ఏమన్నా లాభమా? ఒక నయా పైసా పెట్టుబడి వస్తుందా? ఒక 5 జాబులు వస్తాయా తిడితే? అది ఆయన ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడాల్సింది కాదు, ఆయన పార్టీకి వదిలిపెట్టాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ